భూమిపుత్రుడి జ్ఞానం. దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్న రాజు మత్స్యవల్లభుడికి వీపుమీద ఒక రాచపుండు ఏర్పడింది. ఆస్థాన వైద్యులు ఎన్నో చికిత్సలు చేసినా ఆ పుండు మానలేదు. బాధతో రాజుకు మనశ్శాంతి లేకుండా పోయింది. చివరకు రాజు ఒక ప్రకటన చేశాడు. నా రాజపుండును నయం చేసిన వారికి నా కుమార్తె స్వాతిని వివాహం చేసి అర్ధరాజ్యాన్ని కానుకగా ఇస్తాను. ఈ వార్త విని అనేక దేశాల వైద్యులు వచ్చి ప్రయత్నించారు. కాని ఎవరికీ విజయము కలగలేదు. ఆ సమయంలో విజయపురి నుండి శ్రీముఖుడు అనే యువకుడు వచ్చాడు. అతడు నల్లమల అరణ్యంలో సేకరించిన సంజీవనీ పత్రాలతో తయారుచేసిన లేపనం రాజుకు పెట్టాడు. కొన్ని రోజుల్లోనే రాజపుండు పూర్తిగా నయమైంది. రాజు ఆరోగ్యవంతుడయ్యాడు. రాజు ఎంతో సంతోషించి మాట ప్రకారం యువరాణి స్వాతిని వివాహం చేసి అర్ధరాజ్యాన్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే శ్రీముఖుడు వినమ్రంగా ఇలా అన్నాడు. మహారాజా, నేను వైద్యం ప్రతిఫలం కోసం చేయలేదు. మా తాతల దగ్గర నేర్చుకున్న విద్య మీకు ఉపయోగపడింది, అంతే. నాకు ఆనందం. నేను భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాను. రాచరిక జీవితం నాకు అవసరం లేదు ప్రభూ. నేను భూమిపుత్రుణ్ణి. ప్రశాంత జీవితం నాకు చాలని అనుకుంటున్నాను. రాజు శ్రీముఖుడి జ్ఞానాన్ని గౌరవించి విలువైన కానుకలిచ్చి గౌరవంగా విజయపుడికి పంపించాడు. నీతి. సంపద కన్నా మనశ్శాంతి గొప్పది. ఆశల కన్నా ఆత్మసంతృప్తి మిన్న.